ఓడిపోయిన వాళ్ళ సాకుతో పనిచేస్తున్నాయి తప్పించి వాస్తవంగా అయితే ఇంతవరకు ఎవరూ ప్రూవ్ చేయలేకపోయారు. అవును. అన్ని రకాల ఓపెన్ ఆప్షన్ ఇచ్చారు. ఇవాళ ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా వెళ్ళి చేయొచ్చు. మనందా ఇప్పుడు అతను ఎవరో హరిప్రసాద్ ఎవరో చేశారు. ఆయన ఏంటి, ఆయన తయారు చేసినటువంటి సిస్టంతో చూపించారు. అలా కాదు, వాళ్ళు ఓపెన్ ఆఫర్ పెడుతున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది అన్ని పార్టీలకి, వచ్చి మీరు హ్యాక్ చేసి చూసుకోండి అని చెప్పి. ఎలన్ మాస్క్ చెప్పేది ఏంటంటే విదేశాల్లో ఈవీఎంలు సిస్టమ్స్తో నడుస్తాయి, లింక్ అయ్యి ఉంటాయి. మనది అట్లాంటిది కాదు, మనది కంప్లీట్గా సపరేట్ ప్రూఫ్డ్ అనమాట. వీటిట్లలో అవేంటంటే కరెంటుతో నడవటం, వైఫైతో నడవటం, ఇట్లాంటివి ఉన్నాయి. అంటే నెట్వర్క్ కి సిగ్నలింగ్ కి లింక్ ఉంటే ఖచ్చితంగా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇది అట్లాంటిది కాదు, మాన్యువల్ ఆపరేషన్ ఒక ఎత్తు, రెండవది ఇక్కడ దేనికి ఏ సంబంధం లేదు. అది ఇంకోటి బ్యాటరీతో పనిచేస్తాయి. అదే అవును, వీటికి దాంతో ఏం సంబంధం, కరెంట్ పోయినా సరే. ఇది అసలు ఇక్కడ ఈవీఎంల్ని వాటితో కౌంట్ చేయడానికి వెళ్ళేది. ఈవెన్ ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు మన దగ్గరకు వచ్చి చూశారు, కానీ అక్కడ